కాలేజ్ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వాటర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మాతో పాటు మొత్తం మాకు చూపెట్టడం జరిగింది. ఈ కాలేజ్ నిజంగా మన నల్గొండ మున్సిపాలిటీకి ఒక గుర్తింపు. ఏ పెద్ద ఫంక్షన్ అయినా, ఏదైనా పెద్ద గ్యాదరింగ్ అయినా మనం ఎన్జీ కాలేజ్కి మనం అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. మన నల్గొండ పట్టణం అంటే ఒక స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీ కాబట్టి ఈ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ని ఒక మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీగా వాకర్స్కి కానీ ఒక మంచి స్పోర్ట్స్ రిసర్ట్ కనిపించే క్రమంలో మేము పురపాలక సంఘం తరఫున జిల్లా పరిపాలన తరఫున కట్టుబడి ఉన్నాము. ఈరోజు వాళ్ళు పరిస్థితికి కొన్ని ఇష్యూస్ తీసుకువచ్చారు. దీంట్లో భాగంగా ఒక మంచి చుట్టూ అంతా వాకింగ్ డిజైన్, సింథటిక్ పాలిమర్ అదేవిధంగా కొన్ని చీకటి ఉన్న ప్రాంతంలో హై మాస్క్ లైట్స్, అదేవిధంగా ఓపెన్ ఉన్న ఓపెన్ తో పాటు ఇలాంటివి కొన్ని మౌలిక సదుపాయాలు అత్యవసరమైన ఫెసిలిటీస్ తీసుకొని వచ్చి మాకు కోరడం జరిగింది. దీనికి తప్పకుండా మేము ప్రత్యేక అధికారిగా మా తప్పకుండా దీనికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తూ మున్సిపాలిటీ నిధులైనా, కలెక్టర్ దగ్గర ఉన్న నిధులైనా తప్పకుండా చాలా ఫాస్ట్గా దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని తప్పకుండా పురోగతి చేస్తాము. నల్గొండ ఒక పట్టణంలో ఉండడం నిజంగా మనం అందరం నల్గొండ పోర్టు వారి అదృష్టంగా భావించాలి. దీన్ని ఎన్ఫోర్స్మెంట్తో కాపాడే బాధ్యత ఎంతవరకు రెవెన్యూ శాఖకు, ఎంతవరకు మీదే కూడా. మనం చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తూ ఉన్నాము. అసలు ఓపెన్ స్పేసెస్, పబ్లిక్ స్పేసెస్ లేకుండా అయిపోయింది. మొత్తం కంప్లీట్ జంగల్స్గా మారిపోయింది. సో మన నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎన్జీ కాలేజ్